సర్వోన్నతుడా, సర్వకృపాని దేవా, మీ ఘనమైన పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు అయినా మేమందరము అయినా క్రాంతికి వెల్కమ్ చెప్పేటందుకు వచ్చాము దేవా, దీవించేటందుకు వచ్చాము నైనా. మా నిండు మనసులో బిడ్డను దీవిస్తున్నాము నా ప్రభువా. అయినా అద్భుతం మీరు జరిగించండి నా ప్రభువా. అయినా ప్రత్యేకమైన నీ ఆశీర్వాదాలతో నింపండి నా ప్రభువా. ప్రతి విషయంలో సహాయం చేయండి నా ప్రభువా. అన్ని విషయాల్లో కృప చూపించండి దేవా. నీవు ప్రతి సమయంలో నా ప్రభా సహాయం చేసే దేవుడవు నా ప్రభా. అయినా నా ప్రభా మీ ప్రియ బిడ్డను దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. ప్రతి విషయంలో కృప చూపించండి దేవానికి స్తోత్రాలు నైనా. దేవా, నీ ఒక్కడవే ఈ లోకంలో మా కొరకు నిలబడిన దేవుడు అయినా. మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు నీవు. నీ బిడ్డలో ఉండి నాయన, నీ బిడ్డతో ఉండి మీరు నడిపించండి. ప్రతి విషయంలో సహాయం చేయండి. నీ ఆత్మ ఇక్కడ ఉన్న దినాలు నువ్వు వాడుకోనండి ప్రభా. నేను ఎక్కడికి వెళ్ళినా నైనా మీరు అక్కడ సాక్షి బిడ్డగా వాడుకోనండి. అద్భుతం మీరు చేయండి నైనా. ప్రతి విషయంలో సహాయం చేయండి. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా శక్తితో నీ బలంతో నింపండి. ఈ వాతావరణం బిడ్డకు అనుకూలండి. అద్భుతం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. స్టడీ పూర్తి చేసుకుని చాలా రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ దేశానికి వెళ్ళినప్పుడు నాకేం భయం వేసేది. సన్నగా ఉండి ఉపవాసం కావాలంటే ఒక్కోసారి అని అయినా సరే అలాగే ఉండి ఉపవాసం ఉండి దేవుని అలాగే నిలబడి తనకి ఏది కావాలో మరి ఎవరిని అడగకుండా తండ్రి ఎద్దు నుంచే పొందుకున్నాడు. తండ్రి నుంచే పొందుకున్నాడు. గొప్ప సాక్ష్యం. నేను కూడా అనేక మార్లు ఎక్కడికైనా వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటా క్రాంతిని. తన ఉపవాస శైలిని కూడా నేను వర్ణిస్తూ ఉంటాను. ఏది పొందుకోవాలన్నా ఉపవాసంలో దేవుణ్ణి అడిగి పొందుకోవటంలో నేను క్రాంతి విషయాన్ని సాక్షిగా చెప్తాను. తను బలంగా దేవుణ్ణి అడిగాడు. ఇంకా అసాధ్యం అని, ఎందుకంటే ఇంజనీరింగ్ అయిపోయి కూడా 1-2 సంవత్సరాల గ్యాప్, 1.5 సంవత్సరం గ్యాప్ వచ్చినా నిలబడి అలాగే ఉపవాసంతో ప్రభువుని అడిగాడు. దేవుడు అద్భుతంగా అన్ని ద్వారాలు తెలిసి అన్నింటిలో పాస్ చేసి ఆ దేశానికి క్షేమంగా తీసుకెళ్ళి, ఇంకొక విషయం ఏంటంటే ఆ దేశానికి వెళ్ళేటప్పుడు చాలామందిని రిటర్న్ పంపించేశారు. ఆ రోజు చాలామందిని రిటర్న్ పంపించేశారు. చాలా గొడవలు కూడా అవుతూ ఉన్నాయి ఇండియాకి, కెనడాకి. ఆ సమయంలో దేవుని కృప, ఎంత పెద్ద క్యూ అంటే చాలా పెద్ద క్యూ. ఆ రోజు ఇమిగ్రేషన్ జరుగుతూ ఉంది. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా బాగా గుర్తుందన్నమాట. ఆ క్యూని కూడా దాటి లోపలికి వెళ్ళి మరి ఆ దేశంలో అడుగుపెట్టి స్టడీస్ పూర్తి చేసుకుని ఇంకా దేవుని పరిచర్యలో కూడా ఎక్కడ ఉండకుండా దేవుని పరిచర్యలోనే ఉన్నాడు. అది కూడా మాకు చాలా సంతోషమైన విషయం. దేవుని కృపను బట్టి అన్నీ కూడా దాటి ఈరోజు మళ్ళీ క్షేమంగా దేవుడే తీసుకొచ్చాడు. వాటి దేవునికి వందనాలు చెప్తూ ఈ సక్సెస్ఫుల్ సమయం బట్టి విషయంలో కూడా దేవుడు ఎంత అద్భుతం అంటే అది చాలా గొప్పది. ఇంకెవరిని ఏదైనా చెప్తున్నా అంటే సో కేక్ కట్ చేద్దాం. దేవునికి మధ్య అమ్మగారు నాన్నగారు అయ్యగారు మీరు ఇట్రండి. చేస్తున్నా
ఇదా? పైకల్లా పడిపోతుంది కదా దాని మీద అలా తొందరపడరాగా. మీ ఊరు వాళ్ళు పెట్టి మా ఊరు వచ్చాక కంగారు పడమాకు. ఇంకోటి ఉంది కదా, అది కూడా కానీ ఇంకోటి కూడా అక్కడ ఉంచే. తీసుకో తీసుకో బ్రష్ చేయలేదా? ఏంటనుకున్నా ఫోటోలు తీసేది ఇక. బ్రష్ చేయలేదా లేపు కూడా వచ్చాడు ఇప్పుడు. ఎలా పెడితే అలా కట్ చేయకండి, నీట్గా కట్ చేయండి. వద్దురండి అలాగే దానికి ఏం కాదు. లూయిస్ గారు భట్ గారు అందరు బాగున్నారా నువ్వే పెట్టాలి. కేక్ పెట్టుకోండి బాగుంది ఆయన బ్రష్ చేయలేదంట, పొద్దున చేసి స్నానం చేసి మరి వచ్చాడు. లేట్ అయింది. కేక్ తెచ్చుకుంటా. నీది కాదు, నీదే నీది. చాలే పట్టు.